నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు మనం జగన్ గారి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం నూతన ప్రభుత్వం ఏర్పడి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో సడన్గా ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాల్లో ఏదో తుఫాను వచ్చేస్తుంది, పెద్ద ముప్పు వచ్చేస్తుందన్న విధంగా జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. అది ధర్నా బహుశా మన బడ్జెట్ గురించో, లేకుంటే మన ప్రత్యేక ప్యాకేజ్ గురించో, లేకుంటే ప్రత్యేక స్టేటస్ గురించో కాదు. గత ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు దాటుతుంది. ఈ 50 రోజుల్లోనే ఎన్నో హత్యలు, ఎన్నో ఆస్తి నష్టాలు జరిగిపోయాయని, హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా నిజంగా చెప్పాలంటే అటర్ ఫ్లాప్ అయిందని మనం గమనించవచ్చు. మనం మాధ్యమాల్లో చూసాము. ఆ ధర్నాకి వచ్చిన వైసీపీ నేతలు కావచ్చు, ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నేతలు వచ్చి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. జగన్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఏవైతే వ్యక్తిగత మొన్న వినుకొండలో జరిగిన ఒక మర్డర్ని, ఈ కొన్ని వ్యక్తిగతంగా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ని అక్కడ స్టాల్ వేసి మరీ అందరికీ చూపించాడు. సో దాన్ని నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కావాలని చేస్తున్నాడని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము నిన్న బడ్జెట్ సమావేశాల్లో మొన్న మన సెంట్రల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రాకి, పోలవరంకి, అమరావతి డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. వాటి మీద సంతోషంగా మనము ఇంకా తనకు ప్రత్యక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో ఉండి ప్రస్తుత ప్రభుత్వం మీద తను పోరాడాల్సింది పోయి ఇది ఇక్కడ డుమ్మా కొట్టేసి అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం అనేది నిజంగా హాస్యాస్పదంగా గమనించవచ్చు. అక్కడ ఆయన మాట్లాడే పాయింట్స్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్పి అక్కడ చెప్పడం. ఇక్కడ అసెంబ్లీలో మాత్రం ఇలాంటి వాటి మీద కాకుండా కేవలం ఆంధ్ర ప్రజల భవిష్యత్తు గురించి చీఫ్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళంతా అమరావతిని ఎలా డెవలప్ చేయాలి, క్యాపిటల్ని ఎలా డెవలప్ చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని వాటి మీదే చర్చలు జరుగుతున్నాయి. జనరల్గా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చూసాము, అసెంబ్లీలో ఒకరిని మీద ఒకరు కించపరుచుకుంటూ, ఒకరి తప్పులను ఒకరు ఎత్తిపరుచుకుంటూ ఉన్నారు. కానీ నిన్న జరిగిన అసెంబ్లీలో మాత్రం కేవలం ప్రభుత్వం వైఫల్యాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రజలకు జరిగిన అన్యాయం కావచ్చు, రాష్ట్రానికి రాకపోయిన నిధులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాటి మీద అనాలిసిస్ చేసుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ మనకు వచ్చిన బడ్జెట్లని, సెంట్రల్ నుంచి ఏవైతే బడ్జెట్ వచ్చిందో ఆ బడ్జెట్ని ప్రజలకు ఎలా వినియోగించాలనే దాని మీద చర్చ జరిగింది. ఈ సమయంలో జగన్ గారు ఇక్కడ ఉండి తన 10 ఎమ్మెల్యేలతో ప్రజల పక్షాన పోరాల్సింది పోయి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయడం వల్ల నిజంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేశారనిపిస్తుంది. దాంతోపాటు అక్కడున్న మంత్రులు కూడా చాలా వరకు ఆ స్టేజ్ మీద ఉన్న తనతో పాటు వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ స్టేజ్ దిగిపోండి, ఇక్కడి నుంచి వేరే వచ్చే వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారన్నట్టు చెప్పారు. అంటే అక్కడ క్లియర్ కట్గా కాంగ్రెస్ నేతలు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కావచ్చు, శివసేన నుంచి కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఎన్డీఏ క్లియర్గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారా అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రజల పక్షానే పోరాడాలి, ప్రజల పక్షానే మనం మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి డిస్కస్ చేయాలి. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో తన పాలన ఎలా ఉంది అనే దాని మీద నిలదీస్తూ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. జరుగుతున్న ఏవైతే అన్యాయం జరుగుతుంది, హత్య రాజకీయాలు జరుగుతున్నాయో వాటి గురించి డిస్కస్ చేయాలి. అంతేకాని అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం అంటే వేస్ట్ ఆఫ్ టైం అని మనం గమనించవచ్చు. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా గట్టిగా తన బడ్జెట్ ఏవైతే ఉందో తను చెప్పిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కావచ్చు, తప్పుల్ని కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటి మీద గట్టిగా సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరినైనా సరే తప్పు చేస్తే చివరికి నన్నైనా సరే వదిలిపెట్టద్దు. గత ప్రభుత్వంలో కానీ ప్రజలకు అన్యాయం జరిగింది, ఏవైతే అవినీతి జరిగి
ప్రజా ఆస్తులని ప్రజా ధనాన్ని తినేసిన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు అన్నట్టు చాలా తీవ్రంగా ఖండించారు. అలాగే చీఫ్ మినిస్టర్ గారికి కూడా తను విన్నవించారు, ఎవరిని వదిలిపెట్టద్దు అన్నట్టు. దానిపైన స్పందించిన చీఫ్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వంలో కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు, తప్పు చేస్తే ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు, మనం అభివృద్ధి వైపు వెళ్దాం, మన విజన్ వేరు, మనం పోలవరాన్ని డెవలప్ చేద్దాం, అమరావతిని డెవలప్ చేద్దాం, పోలవరాన్ని కంప్లీట్ చేద్దాం అన్నట్టే ఈ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఎటువంటి అంటే వేరే ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పార్టీ నాయకులను విమర్శించకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని, ప్రభుత్వానికి ప్రజలకు చేసిన అన్యాయాన్ని మాత్రం గురించే మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ జగన్ గారు నిన్న చేసింది ధర్నా విషయంలో మాత్రం నిజంగా దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి లాభము లేదు, పోగా నష్టం. ఎందుకంటే నేషనల్ లెవెల్లో మీడియా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరుగుతున్నాయా అంటే వ్యక్తిగతంగా జరిగే వాటిని కూడా ఇలా లేనిపోనివన్నీ అంటే ఇంతకుముందు గమనించాం, లేని దాన్ని మభ్యపెట్టి క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఆ గమనించారు కాబట్టి గత 5 ఏళ్ల పాలన చూశారు, ఇప్పుడు జరగబోయే 5 ఏళ్ల పాలన చూస్తున్నారు. సో ఎవరైనా సరే పాలన ప్రజల విషయంలో ఏ ప్రభుత్వం అయినా సరే పాలన ఖచ్చితంగా మంచిగా జరగాలి, ప్రజల వైపు జరగాలి. అవినీతి జరిగినా, అన్యాయాలు జరిగినా మనం చూసాం గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, దాని మీదే పోరాడాలన్నట్టే ప్రజలు చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. మభ్య పెట్టింది చాలు, మభ్య పెడితే మోసం చేస్తే వాళ్ళు ఎలా వాళ్ళ ఓటుతో ఎలా ప్రజలు రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తారనేది మాత్రం మనం గమనించాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్ గారు మళ్ళీ నిన్న మోడీ గారు అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. 3 రోజులు నేను ఢిల్లీలోనే ఉంటాను అన్నట్టు అన్నారు. కానీ ఒక్కరోజుకే ధర్నా అయిపోయిన తర్వాత, ధర్నా ఫ్లాప్ అయిన తర్వాత తాడేపల్లి కూడా వచ్చేసిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా రారా అనేది పెద్ద డౌట్గా ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా వీళ్ళు నిలదీస్తారు. ఎందుకంటే గత ఏవైతే ఉన్నాయో మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నారు. సిబిసిఐడికి కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ఏవైతే ఉన్నాయో ఆ సిబిసిఐడికి కూడా ఆదేశించినట్టు చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాకి అసెంబ్లీలో తెలిపారు. సో ఏదేమైనప్పటికీ జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజల డెవలప్మెంట్ కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడాలి. కానీ అంతేగాని మళ్ళీ 5 సంవత్సరాల్లో మనకు ప్రభుత్వంలో వచ్చేస్తామని ఇవన్నీ ఊహాగానాలు వదిలేసి ప్రజల సమస్యలు పోరాడితే ఖచ్చితంగా ఎవరైతే పాలన మంచిగా చేస్తారో, ఎవరైతే ప్రజల వైపు ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు పీఠం వేస్తారని మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ అనంత టీవీ.